హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 44. సో ఈరోజు మనం డే 44లో ఏం చూద్దామంటే ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు. సో మనం ఎర్రర్స్ని హ్యాండ్లింగ్ చేయడం. సో మనకి మెయిన్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. ఒకటి కంపైల్ టైమ్ ఎర్రర్. సో కంపైల్ టైమ్ ఎర్రర్. సో ఈ కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ అనమాట. సో మనం డెవలపర్స్ కోడ్ డెవలప్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ని మనం కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. సో ఈ కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ ట్రూ రాసి, సో ఇక్కడ మనం కాల్ కాల్ను మర్చిపోవడం కానీ, లేదా ఇక్కడ స్పేసెస్ మర్చిపోవడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తాం కదా. సో ఇవన్నీ మనకి దేని కిందకు వస్తాయి? సింటాక్స్ ఎర్రర్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ ఎర్రర్స్ అనేవి మనకి కంపైల్ టైమ్ ఎర్రర్స్ కింద వస్తాయి అనమాట. సో ఈ సింటాక్స్ ఎర్రర్స్ ఉంటాయి కదా. సో ఈ డెవలపర్ చేసే ఎర్రర్స్, డెవలపర్ వల్ల వచ్చే ఎర్రర్స్ అన్నీ మనకి కంపైల్ టైమ్ ఎర్రర్స్ కిందకు వస్తాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇవి ఏ విధంగా ఉంటాయి? సో ఇంటెండేషన్ మర్చిపోవడం కానీ, అనవసరమైన ఇంటెండేషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే కాలమ్స్ మర్చిపోవడం కానీ, లేకపోతే ఇలా కీవర్డ్స్ ఉన్నాయి కదా. సో ఇఫ్, వైలు, ఇవన్నీ కీవర్డ్స్ అంటాం. సో వాటిని మనం స్పెల్లింగ్స్ తప్పు రాయడం కానీ, సో వీటన్నిటికీ ఇవన్నీ ఎర్రర్స్ మనకి కంపైల్ టైమ్ ఎర్రర్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో అర్థమైంది కదా. సో తర్వాత మనకి లాజికల్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోడ్ అంతా కరెక్టే ఉంటుంది, సింటాక్స్ పరంగా అంతా మనకి కోడ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, కానీ అవుట్పుట్గా వస్తుంది, కానీ మనం అనుకున్న అవుట్పుట్ అనేది రాదు. సో డిఫరెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మనకి ఏమిస్తారు? సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటాం. సో x=10, y=20. సో మనం ఎడిషన్ చేయబోయి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ లాజిక్ అనేది తప్పైంది. సో యాక్చువల్గా మనకి ఎడిషన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి? 10 + 20 30 రావాలి, కానీ ఇక్కడ మనకి 200 అనేది వస్తుంది. సో మనం అనుకున్న విధంగా అవుట్పుట్ అనేది రావట్లేదు. కానీ కోడ్ అంతా కరెక్టే, సింటాక్స్ పరంగా అంతా కరెక్టే, కానీ మనకి లాజికల్గా మిస్ అయినాం అనమాట. సో ఇలా లాజికల్గా మిస్ అయ్యాం కాబట్టి మనకి అనుకున్న అవుట్పుట్ అనేది రాదు. సో దీన్నే మనం లాజికల్ ఎర్రర్స్ అని కూడా అంటాం అనమాట. సో ఆ లాజికల్ ఎర్రర్స్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది రాదు. సో అది కొంచెం డిఫరెంట్గా అనేది వస్తుంది అనమాట. సో దీన్నే మనం లాజికల్ ఎర్రర్స్ అని అంటాం అనమాట. సో ఆ తర్వాత మనకి ఏముంటాయంటే రన్ టైమ్ ఎర్రర్స్. సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి ఎలా ఉంటాయంటే, సో మనకి లాజికల్ పరంగా కరెక్ట్గానే ఉంటుంది, అదే విధంగా మనకి ఏమంటుంది, సింటాక్స్ పరంగా కరెక్ట్గా ఉంటుంది, కానీ కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్తో అనేది చూద్దాం. సో అది ఏ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x=10 తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక నెంబర్ అనేది తీసుకుందాం, ఇన్పుట్ ఆఫ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డివిజన్ చేయాలి. 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ని డివిజన్ చేసి చూపించాలన్నమాట. సో అది క్వశ్చన్. సో ఇక్కడ ఆ క్వశ్చన్ అనేది మనం చేయాలి. సో ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాను. సో ఆ తర్వాత ఏం చేశానంటే ఇదే విధంగా ఇంకో దానికని రాయాలన్నమాట. సో ఇక్కడ నేను సింపుల్గా y అని పెడుతున్నాను. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రింట్ x/y అని పెడదాం. సో ఇప్పుడు ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూడండి. సో ఇక్కడ నేను రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని ఉంది, 10 అని ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ ఏ నెంబర్ అని ఉంది, తర్వాత 5 అని ఇచ్చాను. సో అవుట్పుట్ అనేది మనకి 2.0 అనేది కరెక్ట్గానే వచ్చింది అవుట్పుట్. సో మళ్ళీ రన్ చేసి ఈసారి నేను ఫస్ట్ నెంబర్ అనేది 10 ఇచ్చి సెకండ్ నెంబర్ అనేది 0 ఇస్తాను. సో మనం ఏ నెంబర్ అయినా 0తో డివిజిబుల్ చేయలేము. సో చేయలేం కాబట్టి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో చూడండి. సో చేసినప్పుడు ఇక్కడ మనకేమొచ్చింది? సో ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో ఈ ఎర్రర్ అనేది వచ్చింది కదా. సో ఇట్లాంటి ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. సో ఇక్కడ చూడండి, కోడ్ ప్రకంగా అంటే మనకి అంతా రైటే. సో సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు. లాజికల్గా ఆలోచించండి. సో లాజికల్గా థింక్ చేసిన ఎంత మనకి కోడ్ అనేది ఇదే విధంగా రాస్తాం. ఓకేనా? సో కానీ మనకి ఇక్కడ 0తో డివిజన్ చేసినప్పుడు ఈ విధంగా ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇట్లాంటి ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలి. సో అసలు ఎర్రర్స్ని ఎందుకు హ్యాండిల్ చేయాలి? సో ఫస్ట్ ఇది తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పెద్ద అప్లికేషన్స్ అనేవి వీటిని బిల్డ్ చేస్తారు. సో బిల్డ్ చేసినప్పుడు మీరేం చేస్తారంటే ఇలాంటి ఎర్రర్స్ని హ్యాండిల్ చేయకుండా ఉంటే సో మనకి టోటల్ అప్లికేషన్ అనేది క్రాష్ అయిపోతుంది. సో టోటల్ అప్లికేషన్ క్రాష్ అయిపోయి మనకి ఏ మెసేజ్ అని చూపించదు. సో మొత్తం బ్లర్ అయిపోయి మొత్తం బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనకి మన అప్లికేషన్ని యూజ్ చేస్తున్న యూజర్స్కి ఏం అర్థం కాదు. సో ఇలా ఏం అర్థం కానప్పుడు ఏమవుతుంది? సో వాళ్ళకి మన అప్లికేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట. హోప్ అనేది తగ్గిపోతుంది. సో ఇంట్రెస్ట్ అనేది చూపించడం మన వెబ్సైట్ మీద, మన అప్లికేషన్ మీద. ఓకేనా? సో ఇలాంటివన్నిటి మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఇచ్చాం. సో దాంట్లో ఏమైందంటే చిన్న ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ వచ్చినప్పుడు మనం చూపించాలి. సో అది ఏం ఎర్రర్ అని. సో అలా చూపించగలిగినప్పుడు మనకి ఏమవుతుంది? సో వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే
ఇలా తప్పు చేసాం కాబట్టి ఈ ఎర్రర్ వచ్చింది, ఓకే, ఇలా అర్థం చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో అవి నెట్ లేకపోతే రాదనమాట, నో ఇంటర్నెట్ అని వస్తుంది అనమాట, నెట్ లేకపోతే. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అది చూపించకపోతే ఏమవుతుంది మనకి, సో మొత్తం బ్లాక్ కలర్కి వచ్చేస్తుంది. సో వాళ్ళకి అర్థం కాదు సో ఏం మిస్టేక్ అయిందని. సో అది మెసేజ్ చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంటర్నెట్ లేదని అర్థం అవుతుంది. సో వాళ్ళు నెట్ ఆన్ చేసుకుని సో ఫర్దర్ ఆపరేషన్స్ అని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఇలాంటివి వాళ్ళకి చూపించాలి. సో అందుకోసంగా మనం ఏం చేస్తామంటే ఈ ఎర్రర్స్ అనేది చూపించాలి, ఓకేనా. సో ఏం ఎర్రర్ వస్తుంది, సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది, సో సింగిల్ లైన్గా మనం చూపించాలన్నమాట. సో అది ఏ విధంగా చూపిస్తాం, సో ఏ విధంగా చూపిస్తాం అంటే మనం దీన్ని ట్రై బ్లాక్లో అనేది పెడతాం అనమాట. సో ట్రై బ్లాక్లో అనేది మనం కోడ్ అనేది రాస్తాం. సో దీంట్లో మనకేం ట్రై బ్లాక్లో ఏం రాస్తాం, కోడ్ అనేది రాస్తాం, పాసిబుల్ అయ్యే ఎర్రర్స్ అనేవి రాస్తాం అనమాట. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఎగ్జెప్ట్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎగ్జెప్ట్ బ్లాక్ ఉంటుంది. సో ఈ విధంగా రాస్తాం అనమాట, యాజ్ ఈ. సో చూడండి, సో ట్రై బ్లాక్లో అనేది మనం నార్మల్ కోడ్ అనేది రాసాం. సో ఏ కోడ్ రాసాం మనం, సో దీంట్లో మనకి ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు. సో ఎప్పుడు వర్క్ అవ్వట్లేదు, సో మనం సెకండ్ వాల్యూ 0 కింద ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో అలాంటి టైంలో మనకేమవుతుంది, ఇది వర్క్ అవ్వట్లేదు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ అంతా మనం ట్రై బ్లాక్లో రాస్తాం. సో పాసిబుల్ అవుతే ఎర్రర్, ఒకవేళ ఎర్రర్ లేకపోతే సో భయ్య సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది మనం 0 కానీ ఇవ్వకపోతే సో ఇది అనేది మనకి ట్రై బ్లాక్లో ఉండేది అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ 0 ఇచ్చి మనకి ఏమన్నా ఎర్రర్ వచ్చిందంటుంది, సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎర్రర్ని మనం ఈ ఎగ్జెప్ట్ బ్లాక్లో కంట్రోల్ చేస్తాం అనమాట. సో మనం ఏం చేస్తాం, సో ఇక్కడ యు మస్ట్, ఇక్కడ మనం మెసేజ్ అనేది ఇవ్వాలంట, యు మస్ట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ సో ఈ విధంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. యూ మస్ట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వితౌట్ 0 లేకుండా మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది తప్పకుండా తీసుకోవాలని. సో ఈ విధంగా మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో యూ మస్ట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వితౌట్ 0 లేకపోతే ఎక్సెప్ట్ 0. సో ఈ విధంగా ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఈ మెసేజ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో రన్ చేస్తున్నాను. సో రన్ చేసి ఇక్కడ ఎంట్రీ నెంబర్ అని ఉంది కదా, సో ఫస్ట్ నెంబర్ అనేది 10 ఇస్తున్నాను, సెకండ్ నెంబర్ అనేది 5 ఇస్తున్నాను. సో ఇది మనకి ఎర్రర్ అనేది ఏం రాదు, సో కరెక్ట్గానే వర్క్ అవుతుంది. సో కరెక్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి మనకి ప్రింట్ బ్లాక్లో ఉన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది. సో ట్రై బ్లాక్లో ఉన్నది మనకి ప్రింట్ అవుతుంది. ట్రై బ్లాక్లో ఏముంది, x/y అనేది. సో అవుట్పుట్ ఏం రావాలి మనకి 2.0 అనేది వచ్చింది అనమాట. సో మళ్ళీ రన్ చేసి ఈసారి నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది 0 కిందకి ఇస్తాను అనమాట. సో 0 ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది, సో సింగిల్ లైన్ వచ్చేసింది అనమాట మనకి. సో ఇందాకలాగా మనకి ఈ విధంగా మొత్తం అనేది చూపించలేదు అనమాట. సో సింగిల్ లైన్ వచ్చింది అనమాట. సో చూడండి ఇక్కడ సింగిల్ లైన్ వచ్చింది. ఏందా సింగిల్ లైన్, యూ మస్ట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వితౌట్ 0 అని వచ్చింది, ఓకేనా. సో ఈ విధంగా మనం ఎర్రర్ అనేది హ్యాండిల్ చేసాం అనమాట. సో ఇక్కడ ఈ ఉన్నది కదా, సో ఇక్కడ ఈ అనేది ఎందుకు తీసుకున్నా అంటే మీరు సింపుల్గా మీకు ఏం ఎర్రర్ వచ్చిందో తెలీదు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఈ అని పెట్టేస్తే సో మీకు సింగిల్ లైన్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి ఈసారి అవుట్పుట్ ఇస్తాను, ఏ విధంగా వస్తుంది చూడండి. సో ఈ అని వస్తే ఏమవుతుందంటే సో ఈ ఎర్రర్ అనేది మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 0 ఇచ్చినప్పుడు మనకి ఒక ఎర్రర్ అనేది రైజ్ అయింది కదా, సో అది మనకి అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది అనమాట. సో 0 ఇచ్చాను, సో ఇక్కడ చూడండి, సో డివిజన్ బై 0 అని, సో ఇది ప్రింట్ అయింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎగ్జెప్షన్ యాజ్ ఈ అని పెట్టాం కదా, సో మనం ఈఆర్ఆర్ ఏమైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఈ ఎగ్జెప్షన్ ఈఆర్ఆర్ మనం తీసుకుందాం అనమాట. సో ఇది యాజ్ అంటే మనకి అలియాస్ కింద వస్తుంది అనమాట, యాజ్ అంటే అలియాస్ అనగానే అంటాం. సో ఈ ఎగ్జెప్షన్ని మనం ఈఆర్ఆర్ అనే ఒక వేరియబుల్ లాగా అనుకోండి, సో దాంట్లో స్టోర్ చేస్తున్నాం, సో అది మనం ప్రింట్ చేస్తున్నాం అని అర్థం, ఓకేనా. ఇప్పుడు రన్ చేశాను, సో రన్ చేసి మనం 10-0 ఇచ్చాను, సో అవుట్పుట్ అనేది మనకి డివిజన్ బై 0 అనేది వచ్చింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇలాంటి ఎర్రర్స్ అనేవి మనం హ్యాండిల్ చేయొచ్చు దీని ద్వారా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇందాకలాగే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డోంట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ 0 అని పెడదాం, ఆర్గ్యుమెంట్ యాజ్ 0. సో డోంట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ 0 అని పెట్టాం.
సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సో 10 అని ఇచ్చాను, సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది నేను మోనోస్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనం నెంబర్ అనేది ఇవ్వాలి. సో నేను ఏం చేశాను, ఇక్కడ మోనోస్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, డోంట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ జీరో అనే వస్తుంది అనమాట. సో కానీ ఇక్కడ మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్ జీరో తీసుకోవద్దు అని వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం తీసుకుందాం, మోనోస్ అని తీసుకున్నాం. యాక్చువల్గా ఇది ఏమో ఎర్రర్ కింద వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇది నేనేం చేస్తున్నాను అంటే కామెంట్ సెక్షన్లో పెట్టేసి, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అన్నాను. సో వై ఈక్వల్ టు నేను సింపుల్గా రాస్తున్నాను, ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో అది ఏం ఎర్రర్ కింద వస్తుందో చూడండి. ఈ విధంగా రాస్తే ప్రింట్ ఎక్స్ బై వై. సో ఇక్కడ నేనేం రాస్తున్నాను అంటే ఇందాక మనకి జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ రన్ చేసి నేను చూపిస్తాను. సో 10 0 ఇచ్చినప్పుడు మనకేమొస్తుంది, సో ఇది జీరో డివిజన్ ఎర్రర్ కింద వస్తుంది. ఇంకోసారి రన్ చేసి ఇందాక మనం ఏమి ఇచ్చాం అవుట్పుట్, సో 10 సెకండ్ ఆర్గ్యుమెంట్ మోనోస్ కింద ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం ఎర్రర్ కింద వచ్చింది, వాల్యూ ఎర్రర్ కిందకి వచ్చింది అనమాట. సో ఈ వాల్యూ ఎర్రర్ కింద వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో మనం ఈ ఎర్రర్ వచ్చినప్పుడు కానీ మనం హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటివి ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఏమొచ్చింది, వాల్యూ ఎర్రర్ కదా వచ్చింది. సో ఇది కామెంట్లో తీసేస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జెప్షన్ వచ్చింది కదా. సో ఈ ఎగ్జెప్షన్ ప్లేస్లో మనం ఏం పెట్టచ్చు అంటే జీరో డివిజన్ ఎర్రర్ అని కానీ పెట్టచ్చు అనమాట. జీరో డివిజన్ ఎర్రర్. సో మనకి ఎగ్జెప్షన్ పెడితే అది ఏ ఎర్రర్ వచ్చినా మనకి మెసేజ్ అనేది ఆ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎక్సెప్ట్ జీరో డివిజన్ ఎర్రర్ అని వచ్చింది, జీరో డివిజన్ ఎర్రర్ అని పెట్టామనుకోండి, సో మనకి జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది కదా. సో మనకి జీరో డివిజన్ ఇక్కడ చూడండి, సో జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది కదా. సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడే మనకి ఏమొస్తుంది, సో ఈ మెసేజ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనకి వాల్యూ ఎర్రర్ వచ్చింది కదా. సో ఈ వాల్యూ ఎర్రర్ వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది చూపించదు అనమాట. సో అవుట్పుట్ అనేది మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసి ఫస్ట్ నెంబర్ 10 ఇచ్చాను, సెకండ్ నెంబర్ 0 ఇచ్చాను. సో మనకి డోంట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ 0 అని వచ్చింది. ఈసారి మళ్ళీ రన్ చేసి ఈసారి నేను ఇస్తున్నాను అంటే ఫస్ట్ నెంబర్ నేను 10 ఇచ్చాను, సెకండ్ నెంబర్ అనేది నేను మోనోస్ అని ఇచ్చాను. సో ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, వాల్యూ ఎర్రర్ అని వచ్చింది. సో దీన్ని కానీ మనం హ్యాండిల్ చేయాలి. సో దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు, సేమ్ అంతే ఎగ్జెప్ట్. సో ఈసారి ఏం ఎర్రర్ వచ్చింది మనకి, వాల్యూ ఎర్రర్ కదా. సో వాల్యూ ఎర్రర్. సో వాల్యూ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ యు మస్ట్ టేక్ ఇన్పుట్స్ యాజ్ ఇంటీజర్స్, ఓకేనా. ఇన్పుట్ యాజ్ ఇంటీజర్స్ ఓన్లీ, ఓకేనా. ఈ విధంగా పెట్టామన్నమాట. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను నేను. సో రన్ చేసి ఇక్కడ నేను 10 ఇచ్చాను, సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద మోనోస్ అని ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, యూ మస్ట్ టేక్ ఇన్పుట్స్ యాజ్ ఇంటీజర్స్ ఓన్లీ. సో మనకు ఇన్పుట్స్ అనేది ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలని వచ్చింది, ఓకేనా. సో ఈ విధంగా మనం పెట్టచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈసారి రన్ చేసి ఈసారి 10 సెకండ్ ఆర్గ్యుమెంట్ 0 ఇద్దాం. సో మనకి డోంట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ 0 అని వచ్చింది. సో మనకి కోడ్ అనేది కరెక్ట్గా అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ మనకి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. సో అవి ఏ ఎర్రర్స్ వస్తాయో తెలియదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఎగ్జెప్షన్ యాజ్ ఈఆర్ఆర్ అని పెట్టేసి సింపుల్గా మనం ప్రింట్ లోపల ఈఆర్ఆర్ అని పెట్టేస్తాం అనమాట. సో మనకేం తెలుసు, సో దీంట్లో మనకి 2 ఎర్రర్స్ తెలుసు. ఏంది, ఒకటి జీరో డివిజన్ ఎర్రర్ అనేది ఒకటి పాసిబుల్ అని తెలుసు, అదేవిధంగా వాల్యూ ఎర్రర్ అనేది ఒక పాసిబుల్ ఎర్రర్ తెలుసు. సో రిమైనింగ్ ఎర్రర్స్ ఇంకా ఏం పాసిబుల్ అవుతాయో మనకు తెలియదు. సో అలా పాసిబుల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఆ ఎర్రర్ ఏమొస్తుందో అదే మనకి మెసేజ్ కింద ప్రింట్ చేయమని చెప్తున్నట్టు అనమాట, అది అర్థం, ఓకేనా. సో ఇప్పుడు ఫైనల్లీ అని ఒక ఉంటుంది అనమాట. సో ఈ ఫైనల్లీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి కోడ్ అనేది ఎర్రర్ ఉన్నా లేకపోయినా మాత్రం ఈ ఫైనల్లీ అనే బ్లాక్ లో ఉన్న కోడ్ అని మాత్రం ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకేనా. ప్రింట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే దిస్ ఈస్ ఫైనల్లీ బ్లాక్ కోడ్ అని పెడదాం. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, సో మన కోడ్లో ఎర్రర్ ఉన్నా లేకపోయినా ఈ ఫైనల్లీ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే 10 5 ఇస్తాను. సో 10 5 ఇచ్చాను. సో ఈ కోడ్ అనేది కరెక్టే. సో కరెక్టే కాబట్టి ఇది ట్రూ కదా. సో ఈ కోడ్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంతో పాటు ఫైనల్లీ బ్లాక్ లో ఉన్న కోడ్ కానీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో చూడండి, సో ఒక్క నిమిషం. సో క్లియర్ చేసి ఒకసారి రన్ చేసి మళ్ళీ చూపిస్తాను.
సో ఇక్కడ 10 సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద 5 తీసుకున్నాను. ఎంటర్ చేసినప్పుడు 2.0 దిస్ ఇస్ ఫైనల్ బ్లాక్ కోడ్ అని వచ్చింది. సో ఈసారి రన్ చేసి ఈసారి మనం 0 డివిజన్ ఎర్రర్ పాసిబుల్ అయ్యే విధంగా ఇన్పుట్స్ అనేవి ఇద్దాం. ఫస్ట్ నెంబర్ 10 ఇచ్చాను, సెకండ్ నెంబర్ 0 ఇచ్చాను. సో దీంట్లో మనకి ఏమొస్తుంది, 0 డివిజన్ ఎర్రర్ అనేది పాసిబుల్ అవుతుంది. సో 0 డివిజన్ ఎర్రర్ వచ్చినప్పుడు మనకి మెసేజ్ అనేది ఏ ప్రింట్ అవుతుంది, డోంట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది చూడు, డోంట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ యాజ్ 0 అని వచ్చింది. సో దిస్ మనకి ఈ బ్లాక్లో ఉండేది ప్రింట్ అయింది, ఈ బ్లాక్లో ఉండేది ప్రింట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఇన్పుట్స్ అనేది వాల్యూ ఎర్రర్ కింద వచ్చే విధంగా ఇద్దాం అనమాట. ఫస్ట్ ఇది సెకండ్ మనోజ్ అని ఇచ్చాను. సో ఇది మనకి వాల్యూ ఎర్రర్ కింద వస్తుంది. సో ఎంటర్ చేసినప్పుడు మనకి యూ మస్ట్ టేక్ ఇన్పుట్స్ యాజ్ 0 దిస్ ఫైనల్ బ్లాక్. సో ఇది ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి అవుట్పుట్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో అవుట్పుట్స్ అనేవి ఈ విధంగా మనకి ప్రింట్ అవుతాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ట్రై బ్లాక్లో అనేది మనకు పాసిబుల్ అవుతాయి కదా ఎర్రర్స్. సో ఆ కోడ్ అనేది మనం ట్రై బ్లాక్లో అనేది రాస్తాం. సో ఏమేమి పాసిబుల్ అవుతాయి ఎర్రర్స్ని మనం దేంట్లో హ్యాండిల్ చేస్తాం. సో ఎగ్జెప్ట్ అనే బ్లాక్ పెట్టి, సో మనకి ఒక ఎర్రర్ అనేది ఏ పాసిబుల్ అవుతుంది, సో 0 డివిజన్ ఎర్రర్ అనేది ఒకటి పాసిబుల్ అవుతుంది. సో అది బట్టి సో ఈ 0 డివిజన్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, సో యూజర్స్కి ఏం చూపించాలి అని చెప్పేది సో దాని లోపల రాస్తాం, ఆ బ్లాక్ లోపల రాస్తాం. తర్వాత ఇంకో ఎర్రర్ మనకి ఏం పాసిబుల్ అవుతుంది, సో వాల్యూ ఎర్రర్ అనేది ఒకటి పాసిబుల్ అవుతుంది. సో ఈ వాల్యూ ఎర్రర్ వచ్చినప్పుడు మనకి యూజర్కి ఏం చూపించాలి, సో ఆ మెసేజ్ అనేది మనకి ఈ బ్లాక్ లోపల రాస్తాం అనమాట. సో ఇంకా మనకి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. సో ఎర్రర్స్ మనకి ఏమొస్తాయో తెలీదు. సో ఏమొస్తాయో తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్సెప్షన్ యాజ్ ఈఆర్ఆర్ అని పెట్టేసి సో సింపుల్గా ఈ విధంగా పెడతాం అనమాట. ఓకేనా. సో అప్పుడు మనకి ఇది అనేది వస్తుంది అనమాట. సో ఫైనల్ అనేది ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, సో మనకి కోడ్ అనేది ట్రై బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా, లేదా ఎక్సెప్ట్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా మనకి ఫైనల్ బ్లాక్లో ఉండేది మాత్రం ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. సో మీరు అనొచ్చు, సో సింపుల్గా మనం ఈ రెండు రాయకుండా ఇదే పెట్టివచ్చు కదా అని. సో పెట్టివచ్చు. సో దానివల్ల మనకి ఏమి ప్రాబ్లం అనేది ఉండదు. సో మనకి మనకి దీంట్లో చూపిస్తుంది కదా ఒక ఎర్రర్. సో ఎర్రర్ అనేది మనకి మెసేజ్ కింద చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసేస్తున్నాను. సో తీసేసి ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఈసారి నేను 10 0 అని ఇస్తాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో డివిజన్ బై 0 అని వచ్చింది. సో అది ఈ ఎర్రర్ కింద మనకి ఒక మెసేజ్ అనేది ఈ ఎర్రర్లో మనకి పాస్ అవుతుంది. సో అదే మనకి ప్రింట్ అయింది అనమాట. ఈసారి వాల్యూ ఎర్రర్ కింద వచ్చేటట్టు ఇద్దాం అనమాట. సో 10 మోనోస్. సో అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, ఇన్వాలిడ్ లెటరల్ ఫర్ ఇంటూ. సో మోనోస్ అని వచ్చింది. సో ఇవి కొన్ని మందికి అర్థం అవుతాయి, అర్థం కావు. సో అందుకని మనం ఏం చేసామంటే దాన్ని యూజర్స్ కానీ ఈజీగా క్లారిటీగా అర్థమయ్యేటట్టు మనం ఏం చేసామంటే సో ఈ కోడ్ అనేది మనం పెట్టామన్నమాట. సో అర్థమైంది కదా. సో వీటిని మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. సో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనకి వన్స్ కోడ్ డెవలప్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో వీటిని వాడి మనం యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సో యూజర్స్కి మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. సో మీరు ఈ కోడ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. సో రేపటి క్లాస్లో మనం ఏం తెలుసుకుందాం అంటే ఫైల్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.